హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ లైనింగ్ టాప్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూసేద్దామండి. ఇక్కడ చూడండి, ఈ నెక్ని కూడా ఏ విధంగా ఈజీగా మంచి ట్రెండింగ్లో ఉన్న నెక్ కదా, ఈ విధంగా నెక్ని కూడాను ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు చూసేద్దామండి. ఈ డ్రెస్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఈ డ్రెస్ వచ్చేసి ఆల్రెడీ మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చాలా వివరంగా చెప్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి కటింగ్ వీడియో వచ్చేసి. ఓకేనండి. ఇవి వచ్చేసి క్యాన్వాస్లు అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి చూడండి, క్యాన్వాస్ కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ వచ్చేసి స్టిక్ చేసాము. ఐరన్ చేసేస్తే ఒక సైడ్ గమ్ ఉంటుంది కదా, ఆ విధంగా స్టిక్ అయిపోతుందండి. ఓకేనా. ఇంక సరౌండింగ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే మనం లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ క్యాన్వాస్ని హెమ్మింగ్ చేసుకోవడానికి అనమాట. ఓకేనా. ఈ విధంగా మొత్తం సరౌండింగ్ ఉన్నదంతా కూడాను ఎక్సెస్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఎక్సెస్ క్లాత్ ఉంటుంది, మరి ఎక్కువ అవసరం లేదు కదా మనకి, అదంతా కూడాను కట్ చేసేస్తాను. చూసేయండి, చూడండి, ఇదంతా కూడాను కట్ చేసేస్తున్నానండి. ఇంకా డ్రెస్ విషయానికి వస్తే కటింగ్ వరకు మెజర్మెంట్స్తో చెప్పున్నానండి. చాలా క్లియర్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఏ విధంగా మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు మన కస్టమరు కట్ చేయాలన్నదే నేను ఆ వీడియోలో చెప్పున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా చాలా అంటే చాలా వివరంగా చెప్పున్నాను, మంచి ఫిట్టింగ్ వచ్చేటట్టు. ఓకేనండి. బ్యాక్ నెక్ని అయితే స్టిచ్ చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. ఓకేనా. ఈ నెక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధమైన టిప్స్ యూజ్ చేసి అనేది కూడా నేను కటింగ్ వీడియోలో చెప్పున్నానండి. ఒకసారి చెక్ చేయండి. ఇంకొచ్చేసి లైనింగ్కి ఇంకా ఒరిజినల్ క్లాత్కిను నేను గమ్ పెట్టేస్తాను, అది కూడా కటింగ్ వీడియోలోనే ఉందన్నమాట. ఓకేనా. ఏ విధంగా గమ్ పెట్టి స్టిక్ చేశాను అనేది. ఓకేనండి. అవన్నీ కూడా కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం ఎక్సెస్ ఉంచుకున్నాం అనుకోండి, ఫోల్డ్ చేసేసుకుంటాం. ఇంక ఈ ఫ్రంట్ నెక్ కూడాను మనం ఐరన్ చేసేస్తాం కదా, లైనింగ్కి ఐరన్ చేసినప్పుడు ఒకవైపున గమ్ ఉంటుంది కదా, అది స్టిక్ అయిపోద్దండి. ఓకేనా. ఇంకా సరౌండింగ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఓకేనా. చూడండి, ఈ విధంగా నిదానంగా ఎక్సెస్ పార్ట్ అంతా ఇంత అవసరం లేదు కాబట్టి కట్ చేసేస్తున్నాను. ఓకేనండి. ఇంక ఇక్కడ పావించి ఎక్స్ట్రా వదిలేసి కట్ చేస్తానండి నెక్. ఎందుకంటే ఇది ఇంకా సాగిపోయే ఛాన్స్ ఉండదనమాట. మనం ఎంత నెక్ వెడల్పుతో కట్ చేసామో అంతే ఉంటుందండి మనం కుట్టిన తర్వాత కూడాను. అందుకోసం అనమాట. అంటే మీరు కటింగ్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఈ పావించి ఎందుకు ఎక్స్ట్రా పెట్టానండి అని అక్కడ ఆల్రెడీ చెప్పాను కదా. మీరు స్టిచ్చింగ్ చూస్తే అర్థమవుతుంది అని చెప్పాను కదా, అందుకోసం చెప్తున్నాను అనమాట. పై వైపున పావించి క్లాత్ ఉంది కదా, అది ఉంచుకోవడం వల్ల మనకు వచ్చేసి నెక్ పక్క జరిగిపోదు, ఇంకా సాగిపోదు అనమాట. ఓకేనండి. అందుకని ఆ టిప్ యూజ్ చేసి మీరు క్యాన్వాస్ కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్కిను బ్యాక్ నెక్కొని ఈ విధంగా మిడిల్కి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనా. మిడిల్కి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ని స్టిచ్ చేద్దాం. ఇక్కడ చూడండి, లైనింగ్కిను ఒరిజినల్ క్లాత్కి అయితే నేను గమ్ పెట్టేస్తానండి. ఏ విధంగా గమ్ పెట్టే అంటించాను అనేది కూడా నేను కటింగ్ వీడియోలో చూపించున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మనకి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి ఒక 3 ఇంచెస్ కాబట్టి మిడిల్కి మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇది ఎందుకు ఈ విధంగా స్టిచ్ చేయాలనేది చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఆ 3 ఇంచెస్ మార్కింగ్ వరకు ఒక కుట్టు కుట్టేసాను అనమాట. ఓకేనా. మనకి పై వైపుకి మనకు కరెక్ట్గా అంటే నెక్ వచ్చేసి పక్క జరిగిపోకుండా ఉండాలంటే మిడిల్కి ఒక కుట్టు ఉండాలన్నమాట. పైన మార్క్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా కుదరలేదు కాబట్టి ఆ విధంగా కుట్టేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి క్యాన్వాస్ని ఎక్కడ ప్లేస్ చేసామో ఆ కుట్టు మీద ఈ క్యాన్వాస్ మిడిల్ వచ్చేటట్టు ప్లేస్ చేసామని అనమాట. అప్పుడు వచ్చేసి మనం నెక్ పక్క జరిగిపోదండి. మనకి రెండు వైపులా కూడా నెక్ పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఒకవైపుకి జరిగిపోయినట్టు కానీ ఒకవైపున లాగినట్టు కానీ అట్లా ఏమి ఉండదు అనమాట. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే క్యాన్వాస్కి చివరిగా కుట్టు వేస్తున్నాను నేను. ఓకేనా. లేదు అంటే మీరు పావించి గ్యాప్తో అయినా కుట్టు వేసుకోవచ్చు అనమాట. 2 విధాలుగా స్టిచ్ చేయొచ్చు. బ్యాక్ పార్ట్కి అయితే ఎక్కడైతే కుట్టేస్తున్నామో క్యాన్వాస్కి చివరిగా ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేయాలండి. ఓకేనా. పావించి గ్యాప్తో బ్యాక్ పార్ట్ కుట్టామనుకోండి, ఫ్రంట్ పార్ట్ కూడా పావించి గ్యాప్తో కుట్టుకోవాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కుట్టేసాం కదా బ్యాక్ నెక్ని, ఒక పావించి క్లాత్ ఎక్స్ట్రా ఉంచేసుకొని ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేయాలి. ఓకేనండి. కుట్టేసాం కదా అనేసి క్యాన్వాస్ చివరి వరకు కూడాను మనము కట్ చేయకూడదండి క్లాత్ని. ఇక్కడ ఎక్సెస్ ఉండాలి క్లాత్, ఒక పావించి క్లాత్ ఉంటే సరిపోద్దండి. ఈ విధంగా మొత్తం కూడాను ఘాట్లు పెట్టేసుకోవాలి. ఓకేనా. ఫుల్ రౌండ్గా ఘాట్లు పెట్టేసుకుంటే మనకి ఈ క్యాన్వాస్ని లోపల ఫోల్డ్ చేసినప్పుడు మనకు పర్ఫెక్ట్ నెక్ షేప్ వచ్చేస్తుందండి. అందుకోసం ఇక్కడ నుంచి చూడండి, పైనుంచి వచ్చేసి ఒక కుట్టు వేస్తున్నాను. చూడండి, మంచి ఫినిషింగ్ రావాలంటే ఏ విధమైన టిప్స్ యూస్ చేయాలి అనేది కూడాను ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మంచి ఫినిషింగ్ తోటే ఉంటాయండి. ఓకేనా. స్టిచ్చింగ్ కూడాను మంచి ఫినిషింగ్తోనే స్టిచ్ చేస్తాను. చూడండి, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ చివరిన కుట్టు వేస్తున్నాను. ఇంకా లోపల క్యాన్వాస్ క్లాత్ లోపలికి ఉంది కదా, అక్కడంతా కూడాను హ్యాండ్ తోటి హెమ్మింగ్ చేసేస్తానండి. ఓకేనా. ఇంక మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకా అట్లా ఏమి కుట్టు వేయను. ఓకేనా. చూసారు కదా, పర్ఫెక్ట్ షేప్ వచ్చేసింది. ఇంకా కింద ఉన్న ఈ లైనింగ్ ఉంది కదా, దీన్ని వచ్చేసి ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేద్దామండి.
ఇక్కడ సైడ్ వచ్చేసి ఒరిజినల్కి లైనింగ్ గమ్ పెట్టాం కదా, అంతవరకు సపరేట్ చేసేయాలండి. కొంతవరకు మనం స్టిచ్ చేయాలి కాబట్టి ఈ విధంగా ఒకసారి ఒక హాఫ్ ఇంచు, మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచు, ఈ విధంగా 2 సార్లు ఫోల్డ్ చేసేసుకొని నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా చూస్తున్నారా. నేను వచ్చేసి కుట్టు వచ్చేసి లైనింగ్ వైపుకి చూస్తుంది. లైనింగ్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉంది, అంటే డ్రెస్ క్లాత్ ఉంది కదా, రాంగ్ సైడ్ వైపుకి చూసేటట్టుగా ఫోల్డ్ చేయాలన్నమాట. అదే మీరు ఒరిజినల్ వైపుకి చూసేటట్టుగా ఫోల్డ్ చేస్తారనుకోండి, అప్పుడు మనకి బయటకు కనిపిస్తుందండి. అది మీరు ఒకసారి స్టిచ్ చేస్తే అర్థమవుతుంది మీకు నేనేం చెప్తున్నాను అనేది. ఓకేనా. ఈ విధంగా అయితే స్టిచ్ చేసాం కదా, అంటే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి రాంగ్ సైడ్ వైపుకి చూడాలన్నమాట మనం ఫోల్డ్ చేసిన కుట్టు. మనకి ఖర్చు అనేది బయటకు కనపడకూడదు, లోపలికి ఉండాలి. కానీ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడాను ఇక్కడ చూడండి ఈ విధంగా బటన్స్ ఇచ్చారండి. మనకి ఇక్కడ కుట్టుకోవాలంటే మిడిల్ కుట్టు వేయాలంటే ఇవి అడ్డం వస్తాయి. ఎంతవరకు అయితే అడ్డం వస్తున్నాయో అన్నీ కూడా ఎక్సెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు, తీసేస్తున్నాను అనమాట, కట్ చేసేస్తున్నాను. ఓకేనా. ఇంకా ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు అండి. 6.5 ఇంచుల వరకు కూడా ఈ విధంగా మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. ఈ కుట్టు వచ్చేసి మనకి పై వైపుకి కనిపిస్తుంది కాబట్టి ఆ కుట్టు మీద వచ్చేసి మనం క్యాన్వాస్ని ప్లేస్ చేస్తామండి. ఓకేనా. ఫ్రంట్ నెక్ని కట్ చేసాం కదా, ఆ క్యాన్వాస్ని ప్లేస్ చేస్తాం ఆ కుట్టు మీద. ఆ కుట్టు మీద వచ్చేసి క్యాన్వాస్ మిడిల్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ రావాలండి. ఓకేనా. అందుకోసం అనమాట ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు స్టిచ్ చేయాలంటే మనకి ఇంకా ఈ విధంగా చేయడం వల్ల కూడాను నెక్ పక్క జరిగిపోదు. ఓకేనా. పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు రావాలి. ఇప్పుడు మన కుట్టుపోయే కుట్టు వచ్చేసి కుట్టు మీద కుట్టు రావాలండి. చూడండి ఈ విధంగా క్యాన్వాస్ని ప్లేస్ చేసేసుకొని ఒక కుట్టు వేసేసాను. ఇంకా పైన పావించి కట్ చేశాను కదా క్యాన్వాస్కిను. ఓకేనా. కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు. ఆ పావించి ఉంచడం వల్ల మనకి నెక్ పక్క జరిగిపోతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ బ్యాక్ నెక్ని క్యాన్వాస్కి చివరన కుట్టు వేసాం కదా, సేమ్ ఫ్రంట్కి కూడా చివరనే కుట్టు వేయాలి. అదే బ్యాక్ పార్ట్లో పావించి గ్యాప్తో స్టిచ్ చేస్తుంటే ఫ్రంట్లో కూడాను పావించి గ్యాప్తో స్టిచ్ వేయాలండి. నిదానంగా మాటికి సర్దుకుంటూ చూడండి, పాదం మాటికిను సూది దింపి పాదం ఎత్తి సర్దుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. చూడండి ఇది పెద్ద కష్టమైతే ఏం కాదండి, చాలా సింపుల్ అనమాట. కుట్టేటప్పుడు కొంచెం నిదానంగా కుడితే సరిపోద్ది, అంతేనండి. మామూలు వాటికి వచ్చేసి చాలా ఫాస్ట్గా అయిపోతుంది, దీనికి వచ్చేసి కొంచెం టైం తీసుకుంటుంది అంతే. మంచి ఫినిషింగ్ రావాలంటే కొంచెం నిదానంగా కుట్టేస్తే మంచి ఫినిషింగ్ వస్తుంది. మనం క్యాన్వాస్ కట్ చేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉందో నెక్, సేమ్ అదే విధంగా వచ్చింది అనమాట. ఓకేనా. మీరు చూసారు కదండి, ఆల్రెడీ స్టార్టింగ్లో డ్రెస్ని చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనా. చూడండి ఇప్పుడు ఈ క్యాన్వాస్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో సేమ్ అదే విధంగా వస్తుందండి. చూడండి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ, అంటే మాటికి కూడాను సూది దింపి పాదం ఎత్తి సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలి. అంటే కింద వైపున క్లాత్ ఉంది కదా, అది ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రౌండ్ తిరిగే దగ్గర అంతా కూడాను, అందుకోసమేనండి. అందుకోసమే సూది దింపి పాదం ఎత్తి సర్దుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఇంకా రౌండ్ తిరిగే దగ్గర కూడాను ఖచ్చితంగా మనం నార్మల్గా కుట్టేసుకుంటూ రాకూడదు, ఫోల్డ్ అవుతుంది కింద క్లాత్. అందుకోసం మూలల దగ్గర అయితేనేమి ఇక్కడంతా కూడా సూది దింపి పాదం ఎత్తాలండి, అంతే. చూడండి నేనైతే చాలా నిదానంగా స్టిచ్ చేస్తానండి. ఇది వచ్చేసి ఫాస్ట్గా స్టిచ్ చేయడానికి అయితే కుదరదు, బాగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఏమైనా చేస్తారేమో కానీ నేనైతే నిదానంగా స్టిచ్ చేశానండి. ఓకేనండి. చూడండి ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేశాను కదా. ఇప్పుడు ఒకసారి చూడండి లోపల వైపున ఉంది కదా లైనింగ్ వైపున ఒకసారి చెక్ చేస్తాను, ఏమైనా ఫోల్డ్ అయ్యిందా క్లాత్ అని. ఏం ఫోల్డ్ అవ్వలేదండి. ఇంక ఇక్కడ ఈ క్లాత్ అంతా కూడా ఎక్సెస్ ఒక పావించి ఉంచేసి మిగతా అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఓకేనా. ఒక పావించి క్లాత్ అయితే ఉంచాలండి, అంటే కుట్టుకి ఒక పావించు ఎక్స్ట్రా ఉండాలి, అది అంతే అనమాట. ఎందుకు ఉంచాలి అంటే మన కుట్టు ఎక్కడ పడిందో దానికంటే ఒక పావించి ఎక్స్ట్రా ఉంటే సరిపోద్దండి. మనం మొత్తం కూడా ఇప్పుడు ఘాట్లు పెట్టేస్తాం అనమాట. చూడండి రౌండ్ తిరిగే దగ్గర, ఆ కార్నర్ దగ్గర ప్రతి చోట కూడాను ఘాట్లు పెడితేనే మనకి ఇది పర్ఫెక్ట్గా తిరిగిద్దండి. మనము క్యాన్వాస్ లోపలికి ఫోల్డ్ చేసేసినప్పుడు పర్ఫెక్ట్ షేప్ మనం ఏ విధంగా కట్ చేసామో అంతే పర్ఫెక్ట్ షేప్ రావాలంటే మనం మొత్తం ఘాట్లు పెట్టేయాలన్నమాట. చూడండి ఈ విధంగా నిదానంగా ఘాట్లు పెట్టేసుకుంటూ రావడం. చూసారు కదా మీరు స్టార్టింగ్లో కూడా ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో. ఇంకా మీకేమనిపించింది ఈ డ్రెస్ని చూసిన తర్వాత? మంచి పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చిందా లేదనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. చూడండి ఈ విధంగా మొత్తం కూడా ఘాట్లు పెట్టేసుకొని ఈ విధంగా క్యాన్వాస్ని అయితే లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ కట్ వర్క్ వచ్చింది కదా, అవన్నీ కూడా వేళ్ళతో సరి చేసుకున్నానండి. చూడండి ఇంకా కూడాను పర్ఫెక్ట్గా రాదనమాట మనం వేలుతో సెట్ చేసినప్పుడు. కానీ ఇక్కడ కూసుగా ఉంటే ఏదన్నా ఒక సపోర్ట్ తీసేసుకొని ఈ విధంగా లోపల వైపున ఒకసారి సెట్ చేస్తే మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. చూడండి ఈ విధంగా.
ఇప్పుడు వచ్చేసి పైనుంచో చివరిన ఒక అనకుట్టు వేసేస్తే సరిపోద్ది. ఇంకా లోపల ఎక్సెస్ ఉంది కదా మళ్ళీ క్యాన్వాస్, దానికి వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తే సరిపోద్దండి. ఓకేనండి, హెమ్మింగ్ చేసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడాను నార్మల్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి. ప్రతి కరువు తిరిగి దగ్గర ఈ విధంగా సూది దింపి పాదం ఎత్తి సరి చేసుకోండి మాటి మాటికి కూడాను. ఓకేనా, మీకు పర్ఫెక్ట్ షేప్ లేదు అంటే ఒరిజినల్ను ఆ కరువు తిరిగిన దగ్గర అప్పుడప్పుడు పర్ఫెక్ట్గా రాదనమాట. ఈ కూసుగా ఉంటుంది కదా, ఇప్పుడు ఒక సపోర్ట్ తీసేసుకొని దాన్ని నార్మల్ చేసామనుకోండి మన పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. అట్లాగే ఫోల్డ్ అయింది కదా ఆ కరువు తిరిగే దగ్గర కట్ వర్క్ అని అట్లాగే వదిలేయకూడదు. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టేసుకోండి. ఈ విధంగా నిదానంగా పైనుంచి చివరగా ఒక అనకుట్టు వేసుకుంటూ రావడమేనండి. చూడండి, మీకు అర్థమవడం కోసమే నేనైతే చాలా నిదానంగా చూపిస్తున్నాను. ఓకే, నెక్కుల దగ్గర వరకు కూడాను మీరు ఫాస్ట్గా కుట్టాలని అనుకోవద్దండి. మీకు మంచి ఫినిషింగ్ రావాలంటే కొంచెం నిదానంగా టైం తీసుకొని నిదానంగా కుట్టండి. ఓకేనా, కొత్త వాళ్ళకి అర్థమవడం కోసమే ఈ విధంగా చెప్తున్నానండి. ఫాస్ట్గా కుట్టేయాలని మాత్రం ఆలోచించొద్దు. ఇంకా కట్ వర్క్ వాటికైతే నేను స్టార్టింగ్ అయితే హ్యాండ్తోనే మూవ్ చేసేదాన్ని. ఓకేనా, ఇప్పుడు నేనైనా కానివ్వండి ఈ కట్ వర్క్ దగ్గరికి వచ్చేసరికి నిదానంగానే స్టిచ్ చేస్తానమాట. ఓకే, ఏ నెక్ షేప్ అయినా కూడాను ఫాస్ట్గా స్టిచ్ చేయగలను, కానీ ఈ కట్ వర్క్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం నిదానంగానే స్టిచ్ చేస్తానండి. చూడండి, ఈ విధంగా చివరిగా కూడాను ఒక కుట్టు వేసేసుకుంటూ రావడమే. చూడండి, ఈ విధంగా నిదానంగా సర్దేసుకుంటూ అక్కడక్కడ కూడాను సూది కార్నర్స్ దగ్గర వచ్చేసి సూది దింపి పాదం ఎత్తి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఓకేనండి, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ చివరి వరకు కూడాను కుట్టేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి నెక్ని అయితే కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్ ఏ విధంగా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి. ఓకేనా, మనం ఏ టిప్స్ యూస్ చేసి క్యాన్వాస్ కట్ చేయాలి, ఏ విధంగా స్టిచ్ చేయాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్. ఇంకొచ్చేసి కింద వైపుని లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ వచ్చేసి ఈ విధంగా 2 సార్లు ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఒకసారి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చెప్పాను కదా, ఈ ఖర్చు వచ్చేసి లైనింగ్ వైపు రాంగ్ సైడ్ వైపు ఉంది కదా డ్రెస్ క్లాత్, రాంగ్ సైడ్ వైపుకి చూడాలన్నమాట. మనకి పై వైపుకి కనపడకూడదండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఒరిజినల్కి లైనింగ్కి గమ్ పెట్టాం కదా, అది సపరేట్ చేయాలండి. సైడ్స్ కొంత భాగం తీసేసుకొని ఈ విధంగా లైనింగ్ని ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ లైనింగ్ ఒరిజినల్ వచ్చేసి ఎక్కువ సపరేట్ చేస్తున్నాను, అంటే కొంచెం ఎక్కువ గమ్ తీసేస్తున్నాను కాబట్టి పై వరకు కూడాను ఈ విధంగా కుట్టు వేసేసుకుంటున్నాను 2 వైపులా కూడాను. చూడండి, ఒక వైపున స్టిచ్ వేసాను కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను. ఓకేనా, ఈ విధంగా ఇంకో స్టిచ్ వేసేస్తున్నాను. ఈ రెండింటిని కలిపేసి ఇక్కడ కూడాను ఒక కుట్టు వేసేస్తున్నానండి. చూడండి, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి వచ్చేసి పట్టీని స్టిచ్ చేద్దామండి. కానీ ఇది వచ్చేసి 1 ఇంచ్ వెడల్పుతోటి ఒక స్ట్రైట్ పీస్ తీసేసుకున్నాను. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ యూజ్ చేయలేదండి, నార్మల్గానే ఒరిజినల్ క్లాత్ని హ్యాండ్స్గా కట్ చేశాను అనమాట. ఈ విధంగా పై వైపుని ప్లేస్ చేసేసి పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఈ విధంగా హ్యాండ్కి వచ్చేసి పట్టీని ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తే సరిపోద్ది అనమాట. సేమ్ అదే విధంగా ఇంకొక వైపున కూడా హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా పట్టీని వచ్చేసి పై వైపున ప్లేస్ చేసేసి పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఒక హ్యాండ్కి వచ్చేసి మనం పాదం గ్యాప్తో కుట్టేసి ఇంకో హ్యాండ్కి వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టి కుట్టకూడదు అనమాట. అప్పుడు వచ్చేసి హ్యాండ్లో డిఫరెన్స్ వస్తుంది. ఒక హ్యాండ్కి ఎంత ఖర్చు విడిచిపెట్టుకుంటూ కుట్టామో సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడా అట్లాగే స్టిచ్ చేయాలండి. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసాం కదా, ఇప్పుడు చూడండి ఈ పట్టీని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తున్నాను చూడండి. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది. ఓకేనా, అందుకోసమనండి. చూడండి, ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసేసాను. సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడాను ఈ విధంగా పట్టీని సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేయాలి. గమనించారా, పట్టీ వచ్చేసి ఇంకో వైపున కూడా కట్ చేసే ఉందండి, ఫోల్డ్ చేయలేదన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని చూడండి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసేసాను అనమాట. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టు వేసుకుంటూ రావడం. అంటే మనం ఎక్కడికైతే ఫోల్డ్ చేసామో ఆ పట్టీ క్లాత్ని అక్కడ కుట్టు వేసేసుకుంటే సరిపోద్దండి. ఇంకా దీనికి వచ్చేసి హెమ్మింగ్ చేయడం అట్లాంటిది ఏం అవసరం లేదు. ఈ విధంగా నార్మల్గా ఒక స్టిచ్ వేసేస్తే సరిపోద్దండి. బ్లౌజులకి అయితే ఫినిషింగ్ బాగుండాలి కాబట్టి నేను వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తాను అనమాట, హ్యాండ్కి పట్టీ వేసిన. ఓకేనా, కానీ డ్రెస్సులకి అయితే ఈ విధంగా
ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ మీద ఇంకో కుట్టు వేసేసుకుంటూ వచ్చేస్తానండి. చూడండి సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడాను ఈ విధంగా ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేటట్టు పట్టి చూసుకొని మిగతా ఎక్సెస్ క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే ఆ ఫోల్డింగ్ వరకు కూడాను. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారు కదండి హ్యాండ్కి పట్టిన స్టిచ్ ఎలా స్టిచ్ చేస్తాననేది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్కి వచ్చేసి జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ని ఎక్కిచ్చేద్దామండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకొని ఈ విధంగా చూడండి బ్యాక్ పార్ట్ని ఫస్ట్ ప్లేస్ చేసేసి ఒరిజినల్ ఒకవైపు ఉండేటట్టు చూసుకొని ఫ్రంట్ పార్ట్ని వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేయాలంటే ఖచ్చితంగా 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకొని షోల్డర్స్ జాయిన్ చేయాలండి. చూడండి ఈ విధంగా 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకొని ఒక కుట్టు కుట్టేసాం కదా, మళ్ళీ ఇంకో కుట్టు వేయాలి. 2 చివర్లు కూడాను రబ్బు ఇవ్వాలండి. ఇంకా ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. షోల్డర్స్ జాయిన్ చేయడం అంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఓకేనండి. ఇప్పుడు ఒక వైపునైతే ఏ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను చూడండి ఈ విధంగా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావడమేనండి. స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసి రబ్బు ఇవ్వండి. ఓకేనా. ఈ విధంగా నిదానంగా ఒక కుట్టు వేసేసాం కదా, మళ్ళీ ఆ కుట్టు మీద ఇంకో కుట్టు అండి. ఒకవేళ మీరు స్టార్టింగ్ వేసిన కుట్టు ఒక పాదం గ్యాప్తో వేసిన తర్వాత వేసే కుట్టు వచ్చేసి 1/2 ఇంచు గ్యాప్తో వేయండి. ఓకేనండి. అదొకటి మాత్రం గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసేద్దామండి. ఏది రైట్ హ్యాండ్ ఏది లెఫ్ట్ హ్యాండ్ అనేది చూసేసుకొని ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేయడమే. ఇక్కడ చూడండి నేను మార్కింగ్ పెట్టాను కదా, అది ఫ్రంట్ పార్ట్ అని గుర్తు అనమాట అండి. ఇప్పుడు షోల్డర్స్ వైపు ఉన్న ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుకి చూడాలి. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి ఘాటు పెట్టుకున్నాం కదా మిడిల్కి, ఆ ఘాటు వచ్చేసి షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలన్నమాట. ఓకేనా. షోల్డర్స్ జాయిన్ చేసాం కదా, అక్కడ ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా నిదానంగా 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. ఇక్కడ ఈ హ్యాండ్స్ తగ్గినప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కుట్టిన తర్వాత హ్యాండ్స్ క్లాత్ తగ్గిద్ది అనమాట నాకు. దాన్ని కుట్టిన తర్వాత ఏ విధంగా అతుకు వేయాలనేది కూడా చూపిస్తాను చూడండి. ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేయాలంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఓకేనా. 1/2 ఇంచు గ్యాప్ తోటి 2 కుట్లు వేయాలి. చెప్పాను కదా ఇందాక షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ వేసే కుట్టు పాదం గ్యాప్తో వేసిన, సెకండ్ వేసేది వచ్చేసి 1/2 ఇంచు గ్యాప్ తోటి కుట్టాలన్నమాట. ఇక్కడ కూడాను ఫస్ట్ వేసే కుట్టు మనం పొరపాటుగా ఒకవేళ 1/2 ఇంచు గ్యాప్తో కుట్టామనుకోండి, సెకండ్ వేసే కుట్టు 1/2 ఇంచు గ్యాప్తో వేసేస్తే సరిపోద్దండి. ఓకేనా. ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేయాలంటే 2 కుట్లు వేసేస్తే సరిపోద్దండి. చూడండి ఇక్కడ వచ్చేసరికి ఇంకో చివరికి వచ్చేసరికి ఒక కుట్టు వేసాను కదా, మళ్ళీ రివర్స్ చేసేసి షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేసేస్తాను. అప్పుడు వచ్చేసి టోటల్ హ్యాండ్ జాయిన్ చేయడానికి వచ్చేసి నేను 2 కుట్లు వేసేసినట్టండి. ఓకేనా. ఒకవైపునైతే హ్యాండ్ని ఏ విధంగా జాయిన్ చేశానో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఇదే పద్ధతిలో హ్యాండ్ జాయిన్ చేసేయడమేనండి. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత నాకు హెచ్చుతగ్గులు ఏమీ లేవు. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ కుట్టు దగ్గర ఒక్కోసారి హెచ్చుతగ్గులు వస్తాయండి. హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు వచ్చేసి అక్కడ ఎక్సెస్ వచ్చిన క్లాత్ని కట్ చేసి మనం హ్యాండ్ని ఎక్కించాలండి. అట్లాగే ఎక్సెస్ క్లాత్ ఉంచామనుకోండి షోల్డర్ వైపున మనకి ఫినిషింగ్ బాగుండదండి. అందుకోసం ఇప్పుడు స్ట్రైట్గా ఉందా లేదా అంటే మీరు హ్యాండ్ ఎక్కించే ముందు షోల్డర్ ఉంది కదా, జాయిన్ చేసిన దగ్గర వచ్చేసి స్ట్రైట్గా ఉంది. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత నాకు ఒక్కోసారి వచ్చేసి ముందుకు వచ్చేసినట్టు ఉంటుందండి. అది కొన్ని వీడియోస్లలో అంటే కొన్ని వీడియోస్లో నేను కుట్టిన వాటిలో కూడా అట్లాంటి ప్రాబ్లం వచ్చింది. అవి ఏ విధంగా సరి చేసుకోవాలనేది కూడా నేను చెప్పున్నానండి. ఓకేనా. మీరు ప్రతి వీడియో కూడాను ఫాలో అయితే మీకు అర్థమవుతుంది ఇవన్నీ కూడాను. ఓకేనండి. చూడండి ఈ విధంగా 1/2 ఇంచు గ్యాప్ తోటి నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇంకా మీకు చెప్పాల్సింది ఈ డ్రెస్ కటింగ్ గురించి అండి. ఈ డ్రెస్ కటింగ్ చెప్పాను కదా, ఆల్రెడీ స్టార్టింగ్లో అయితే మెజర్మెంట్స్తో కట్ చేశాను అనమాట. చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చే విధంగా ఏ విధంగా టిప్స్ యూస్ చేయాలి అనేది చాలా వివరంగా చెప్పాను. అంటే మీ దగ్గరికి ఆది డ్రెస్ లేకుండా కొంతమంది వచ్చి కొత్తగా కుట్టించుకునే వాళ్ళు వచ్చేసి మెజర్మెంట్స్తో తీసుకొని కుట్టండి అన్నారనుకోండి, అట్లాంటి వాళ్ళకి ఈజీగా ఎవరికైనా కూడాను పర్ఫెక్ట్గా ఏ విధంగా కుట్టాలి అనేది నేను వివరంగా చెప్పున్నాను. లావు ఎక్కువ ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకి, షోల్డర్ నుంచి నడుము దగ్గరికి ఎంత మార్కింగ్ పెట్టుకోవాలి, హిప్ కొలత ఎంత మార్కింగ్ పెట్టుకోవాలి, అవన్నీ కూడా చాలా వివరంగా చెప్పున్నానండి. ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఓకేనండి. హ్యాండ్ని ఎక్కిచ్చేసాను కదా, ఇప్పుడు చూడండి ఒకవైపున హ్యాండ్కి వచ్చేసి నాకు అతుకు పడుతుంది అనమాట. ఒకవైపున హ్యాండ్ వచ్చేసి తక్కువ క్లాత్ ఉందండి. దాన్ని ఏ విధంగా కుట్టిన తర్వాత ఏ విధంగా అతుకు వేస్తాను అనేది చెప్పాను కదా, ఇప్పుడు చూస్తూ ఉండండి. ఇప్పుడు వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను.
ఏంటి లైనింగ్కి వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ ఒకదాని మీద ఒకటి ఆ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా పిన్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక వైపున సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి ఇంకో వైపున చూపిస్తానండి హ్యాండ్కి ఏ విధంగా అతుకు వేయాలనేది. ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకున్నాను పావు తక్కువ 6 ఇంచులు. ఇంకా అక్కడ నుంచి ఆల్రెడీ పిన్ పెట్టేసుకున్నాం కదా, అక్కడ వరకు స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేసుకొని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇంక ఇక్కడ చంక హ్యాండ్ లూజ్తో పని లేదు మనకి, ఓకేనా. చంక దగ్గర మార్కింగ్ అంటే ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, అవి రెండు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేస్తే సరిపోద్దండి. ఇంకా మనకు హ్యాండ్ లూజ్తో అవసరం లేదనమాట, ఓకేనా. మీకు చాలా సింపుల్గా అర్థమవడం కోసమే నేను ఈ విధంగా చెప్తున్నానండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో. కానీ పర్ఫెక్ట్ హ్యాండ్ వచ్చేసి పర్ఫెక్ట్ షేప్లో కట్ చేయాలి. ఎవరికి ఎంత హ్యాండ్ డౌన్ పెట్టాలనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఏ సైజు వాళ్ళకి ఎంత హ్యాండ్ డౌన్ పెట్టాలి అని, ఓకేనా. ఇక్కడ నేను వచ్చేసి కుట్టేసుకుంటే వెళ్ళిపోతున్నట్టు అనిపించొచ్చండి మీకు. ఇక్కడ వచ్చేసి నేను రన్నర్తో ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడే కుట్టుబడుతుంది నాకు, ఓకేనా. ఆల్రెడీ కట్ చేసేటప్పుడు రన్నర్తో మార్క్ చేసేసుకుంటాను ఎక్కడ కుట్టుబడుతుందని. అక్కడే ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ వస్తున్నాను. అక్కడ వరకు వచ్చేసి మళ్ళీ రివర్స్ చేసేసి ఇంకొక 2 కుట్లు వేసేదేమేనండి. డ్రెస్కి వచ్చేసి 3 లేదా 4 కుట్లు వేసేస్తే సరిపోద్దండి. ఇక్కడ వచ్చేసి మిస్టేక్ చేశాను కదా, సూది దింపి పాదం ఎత్తాలి, ఓకేనా. సూది పైకెత్తి మనం పాదం ఎత్తానన్నా క్లాత్ జరిగిపోద్ది అనమాట, ఓకేనా. అదొకటి గుర్తుపెట్టేసుకోండి. ఈ విధంగా పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు వేయాలన్నమాట. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలండి, కట్స్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు చూస్తూ ఉండండి, మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. ఇప్పుడు పై వైపు నుంచి కూడాను పాదం గ్యాప్ తోటి రావాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్తోనే రావాలి. ఇంకా కట్స్ దగ్గరకు వచ్చేసరికి సైడ్కి వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ పొడవు దగ్గరికి, ఓకేనా. 2 ఇంచెస్ దగ్గర నుంచి కుట్టు మీద కుట్టు రావాలి. అది మీరు 3 కుట్లు వేయండి, 4 కుట్లు వేయండి, ఓకేనా. కుట్టు మీదే కుట్టు ఉండాలి అక్కడ. ఇక్కడ అంతా కూడాను నడుము దగ్గర నుంచి అయితేనేమి, హ్యాండ్ దగ్గర నుంచి నడుము దగ్గర వరకు కూడాను ఇక్కడ చూడండి, ఇదంతా కూడాను పాదం గ్యాప్తో ఉంటుంది. ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కదా, అక్కడ రబ్బిచ్చాను కదా, అక్కడ నుంచి ఒక పైకి ఒక 2 ఇంచెస్ వరకు కూడా కుట్టు మీద కుట్టు ఉండాలండి. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఒకవైపు అంతా కూడా సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను, ఓకేనా. చూసారు కదండి, కటింగ్తో పాటును స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది. అంటే మెయిన్ ఇబ్బంది పడేది ఎక్కడంటే సైడ్ జాయిన్ చేసే దగ్గర చాలా ఇబ్బంది పడిపోతారండి. మీరు ఒకసారి కటింగ్ వీడియో చూసి ఆ తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూడండి, మీకు ఇంత సింపులా అనిపిస్తుందండి. ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను కాబట్టి మీకు పర్టికులర్గా చెప్తున్నాను. నాకు సైడ్ జాయిన్ చేయడం అనేది స్టార్టింగ్లో ఇబ్బందిగా అనిపించేది, అందుకనే కొత్త వాళ్ళు ఆ ఇబ్బంది ఫేస్ చేయకూడదు కాబట్టి అందుకనే కటింగ్ వీడియో చూసి ఇంకోసారి తర్వాత మీరు స్టిచ్చింగ్ వీడియో చూడండి. నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను, ఎక్కడ మార్క్ చేస్తున్నాను, ఎక్కడ కుట్టుబడుతుందని చెప్తున్నాను, ఇవన్నీ కూడా మీరు గమనిస్తే మీకు ఈజీ అనిపిస్తుంది అనమాట, ఓకేనండి. ఇక్కడ చూడండి, హ్యాండ్ వచ్చేసి ఒకవైపున వచ్చేసి క్లాత్ తక్కువ ఉందని చెప్పాను కదా, ఈ విధంగా కొంత క్లాత్ స్ట్రైట్ పీస్ని తీసేసుకొని ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో గమనించండి. చంక వైపున వచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా పై వైపున ఒరిజినల్ ఒకవైపు ఉండేటట్టు చూసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఒక స్టిచ్ వేసేసుకుంటూ రావడమే అనమాట, ఓకేనా. మనం హ్యాండ్ మొత్తం ఎక్కించిన తర్వాత కూడా ఈ విధంగా మనకి హ్యాండ్ తక్కువైనప్పుడు అతుకు వేసుకోవచ్చు, దానివల్ల ఏ ప్రాబ్లము లేదండి. చూడండి, ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి చూడండి, ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఈ విధంగా స్టార్ట్ చేసి ఈ మూలకు వచ్చేసి సూది దింపి ఈ విధంగా కుట్టుకుంటూ రావడం, పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తే సరిపోద్దండి. ఇంకా మిగతా ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, అదంతా కూడా కట్ చేసేసుకుంటే సరిపోద్దండి, ఓకేనా. మనకు వచ్చేసి చంక దగ్గర మాత్రమే తక్కువ ఉందన్నమాట క్లాత్, అందుకోసం ఆ చంక వరకు కరెక్ట్గా ఉంటే చాలు, ఓకేనండి. ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసాను, ఆల్రెడీ మార్క్ చేసేసుకున్నాను కదా, ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడ మార్కింగ్ పెట్టేసుకొని ఆ రెండు ఒకదాని మీద ఒకటి ఆ విధంగా ప్లేస్ చేసేసుకొని పిన్ పెడుతున్నాను. ఈ పద్ధతి వల్ల మనకు చంక రౌండ్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది, ఇంకా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఇంకా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో సైడ్ జాయిన్ చేయడం. ఈ విధంగా మొదట్లోనే మనకు రన్నర్తో మార్క్ చేసేసుకుంటే ఇంకా చూడాల్సిన అవసరమే లేదండి, ఓకేనా. అందుకోసం చెప్తున్నాను. ఈ విధంగా ఎక్కడైతే రన్నర్తో మార్క్ చేసుకున్నా, హ్యాండ్కి అయితే మార్కింగ్ లేదు కదా, ఒక ఫ్రంట్కి బ్యాక్కి మాత్రమే మార్కింగ్ ఉందండి రన్నర్తో, అక్కడే కుట్టుబడుతుంది. ఇంకా హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్నాము, లూజ్ దగ్గర నుంచి చంక వరకు స్ట్రైట్గా మార్క్ చేసేసుకున్నాం అనమాట,
ఓకేనా. ఇంక ఇప్పుడు సైడ్ జాయిన్ చేసే దగ్గర అంతా కూడా రన్నర్తో మార్కింగ్ ఉంది. ఆ మార్కింగ్ మీదే కుట్టుబడుతుంది అనమాట. ఎక్కడి వరకు అయితే కట్స్ వరకు, ఓకేనా. సైడ్ కట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు మార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకు ఒక కుట్టు వేసేసి మళ్ళీ రివర్స్ చేయాలి. ఇక్కడ గమనించండి, ఇప్పుడు 2 ఇంచెస్ వరకు కుట్టు మీద కుట్టు రావాలి. ఓకేనా. 2 ఇంచెస్ వరకు కుట్టు మీద కుట్టు వచ్చి అక్కడి నుంచి కుట్టు పక్కకు జరిగి పాదం గ్యాప్ తోటి పై వరకు కూడాను స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు సేమ్ తర్వాత వేసే కుట్టు కూడాను పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఆ 2 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, 2 ఇంచెస్ మనం కుట్టు మీద కుట్టుంది కదా, ఓకేనా. అక్కడ మళ్ళీ కుట్టు మీదే కుట్టు వస్తుంది. ఇప్పుడు మూడో కుట్టు కూడా ఆ కుట్టు మీదే పడాలి 2 ఇంచెస్ వరకు. అది ఒక్కటేనండి ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు తెలుసుకోవాల్సింది డ్రెస్ వరకు. ఏమండి అక్కడ పాదం గ్యాప్ ఉండొచ్చు కదా చివరి వరకు అంటేనే కూడాను, పాదం గ్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని కుట్లు వేసినా మనకంతా ముడత వచ్చేస్తుంది అక్కడ. అందుకోసమనండి 2 ఇంచెస్ వరకు కుట్టు మీద కుట్టు ఉండాలి. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. అయిపోయింది కదా. సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి సైడ్ ఏ విధంగా ఫోల్డ్ చేస్తాను ఎక్సెస్ క్లాత్. మనం వచ్చేసి క్లాత్ని ఫోల్డ్ చేసుకోవడం కూడాను కొన్ని క్రేప్ క్లాత్లు అవి వచ్చినప్పుడు వచ్చేసి మీకు ముడత వచ్చేస్తాయి అన్నమాట. నేను చెప్పే విధంగా మీరు కనుక స్టిచ్ వేస్తారనుకోండి, ఏ క్లాత్కైనా కూడా ముడత రాదండి. చూడండి, ఒకసారి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేశాను, మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఎక్కడి వరకైతే ఫోల్డ్ చేశానో ఫస్ట్ అక్కడ కుట్టు వేస్తున్నానండి. గమనించారా? ఫస్ట్ అక్కడ కుట్టు వేసి తర్వాత వేసే కుట్టు చివరన వేస్తాను. అది గమనిస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల మనకి సైడ్ కట్స్ అనేటివి ఏ క్లాత్కైనా కూడా ముడత రాదండి. చాలా పర్ఫెక్ట్ ఉంటుంది మంచి ఫినిషింగ్ తోటి. ఓకేనా. మనకు కావాల్సింది ఏంటి, మంచి ఫినిషింగ్ ఇవ్వడమే కదా కస్టమర్కి. తిరిగి మన దగ్గరికి రావాలంటే ఈ విధంగా మంచి ఫినిషింగ్ ఇస్తేనే వస్తారండి. ఇక్కడ గమనించారు కదా ఎంతవరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడ సూది దింపి పాదం ఎత్తాను. కింద వైపున క్లాత్ వచ్చేసి మనకి లూజ్ ఉండకూడదు. ఇప్పుడు ఒక వైపున స్టిచ్ చేస్తాను కదా, ఒక సైడ్ అంతా కూడాను పక్కకు జరిపి పట్టుకోవాలి. అడ్డంగా కుట్టు వేయాలంటే ఆ రెండు పక్కకి పట్టుకున్న తర్వాతే అడ్డంగా కుట్టు వేయాలి. అప్పుడే మనకు అడ్డంగా వేసే కుట్టు పక్క జరిగిపోదు, స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఓకేనా. ఇంకో వైపున కూడా ఈ విధంగా ఒక 2 సార్లు, ఒకసారి ఒక హాఫ్ ఇంచు, ఇంకొకసారి ఇంకొక హాఫ్ ఇంచ్ అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే. చివరి వరకు కుట్టిన తర్వాత వేసే కుట్టు ఎలా వేస్తున్నాను అనేది గమనిస్తే మీకు ఏ విధమైన ముడతలు రావండి, పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకేనండి. చూడండి, ఇంతవరకు అయితే ఓకే కదా. ఇప్పుడు చూడండి, పైనుంచి వేసే కుట్టు ఇప్పుడు చివరిగా వేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా పట్టుకోండి, లూజ్ లేకుండా ఈ విధంగా చివరి వైపున క్లాత్ పట్టుకుంటే మీకు వచ్చేసి ముడతే ఉండదనమాట. ఇది ఒకటేనండి టిప్. తర్వాత వేసే కుట్టు చివరన పడాలన్నమాట. స్టార్టింగే చివరన వేసారనుకోండి మీకు మొత్తం ముడత వచ్చేస్తుంది. ఓకేనా. మీరు ఈ టిప్ యూజ్ చేసి సైడ్ కట్స్ని ఒకసారి స్టిచ్ వేయండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా. ఈ విధంగా పట్టుకున్నారనుకోండి లూజ్ లేకుండా, మీకు ముడత రాదండి. అందుకోసం చెప్తున్నాను. ఇదంతా స్టిచ్ వేసిన తర్వాత కూడా నీకు ఒకసారి నేను చూపిస్తానండి. ఓకేనా. ఫినిషింగ్ ఎట్లా వచ్చింది అనేది కూడాను. ఓకేనా. చూడండి, పర్ఫెక్ట్ వచ్చిందా లేదా. ఇంకా అక్కడ కంప్లైంట్ చెప్పడానికి ఏమీ లేదండి, అంత పర్ఫెక్ట్ వచ్చిందనమాట. లోపల వైపున కూడా చూసారు కదా. ఓకేనండి. ఒక వైపునైతే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా. ఓకేనా. మనకి సైడ్ కట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ముడుతుండకూడదు, చూడడానికి పర్ఫెక్ట్గా ఉండాలి. అంతే కదండి మనకు కావాల్సింది. దానికి వచ్చేసి చాలా సింపుల్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను సింపుల్ అనే చెప్తున్నాను. స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డాను, నాకు ఎవరు ఏం చెప్పట్లేదే అడిగినా కూడాను అని అనుకునేదానండి. పోను అదే అలవాట్లో మనం ఏ విధంగా స్టిచ్ చేయాలని నేను నేర్చుకునేటప్పుడు నాకు ఎవరు చెప్పింది లేదండి. ఓకేనా. అవన్నీ నా అంతటి నేనే తెలుసుకున్నట్టు ఇవన్నీ కూడాను. ఓకేనా. ప్రాక్టీస్ అనమాట. వేస్ట్ క్లాతులు తీసేసుకునేది, ఏ విధంగా ముడత రాకుండా ఏ విధంగా కుడితే ముడతలు రావు అనేది అలవాటు చేసుకున్నాను అనమాట. వాటిల్లో వచ్చిందేనండి ఐడియా. ఓకేనండి. చూడండి, ఇక్కడ వచ్చేసి కింద వైపున క్లాత్ లూజ్ ఉండకూడదు అనమాట. ఇక్కడి వరకు కుట్టిన తర్వాత సూది దింపి పాదం ఎత్తాలి. ఇప్పుడు ఒక పక్కంతా కుట్టాం కదా, అది పక్క జరిపి పట్టుకోవాలి. ఆ రెండు కూడా ఈక్వల్గా పట్టుకుని అడ్డంగా కుట్టు వేయాలన్నమాట. ఇప్పుడు అడ్డంగా వేసే కుట్టు వచ్చేసి మనకి పక్క జరిగిపోదు, ఫినిషింగ్ బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది చూడడానికి. ఓకేనండి. అదొక్కటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. ఓకేనండి. ఇంకో వైపున కూడాను ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే. అదే మీరు ముందే ఈ విధంగా ఫోల్డ్ చేసి చివరన కుట్టు వేస్తారనుకోండి, మీకు ఫినిషింగ్ బాగుండదండి. ఓకేనా. మొత్తం ఎక్కడి వరకైతే ఫోల్డ్ చేసామో అక్కడంతా కుట్టిన తర్వాత వేసే కుట్టు చివరిగా రావాలి. చివరిగా అంటే ఏంటో మీకు అర్థమైందో లేదో ఇప్పుడు చూపిస్తాను చూడండి. చివరిగా అంటే ఇప్పుడు పై వైపుని మళ్ళించుకొనే కుట్టాలి, లోపల వైపు నుంచి కుట్టకూడదు తర్వాత వేసే కుట్టు. ఓకేనా. ఈ విధంగా చివర వేయాలి కుట్టు. ఈ చివర వేసే కుట్టు ఇంతకు ముందంతా కూడా లోపల వైపు నుంచి కుట్టాం కదా, రాంగ్ సైడ్ వైపును ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చాం. ఇప్పుడు వచ్చేసి
ఒరిజినల్ వైపున కుట్టుపడాలి. అంటే పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని కుట్టుకుంటూ రావాలి చివరన. అప్పుడు మనకి ఏ విధమైన ముడతలు రావండి. ఇది కూడా ఇంకొక టిప్పు. చివరన కుట్టి వేయడం అంటే లోపల వైపు నుంచే కుట్టు వేసుకుంటూ వస్తే సరిపోద్దంటే మన కుట్టే విధానంలో పై వైపున క్లాత్ వచ్చేసి ముడత వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అందుకోసం పై వైపునే కుట్టుపడాలి, లోపల వైపు నుంచి కుట్టకూడదు చివరన. ఓకేనండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రెండు వైపులా కూడాను. చూడండి మంచి ఫినిషింగ్తో వచ్చిందా లేదా అండి. చూడండి సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఈ రెండు కట్స్ దగ్గర అయితేనేమి చంక దగ్గర కుట్టు అవి రెండు కూడా ఈక్వల్గా పట్టుకుని చెక్ చేసుకోవాలి. అంటే మనకి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనం నార్మల్గా పెట్టి కట్ చేసామన్నమాట. ఎక్సెస్ ఏమో ఒకవైపున హెచ్చు తగ్గులు ఉండొచ్చు కదా, అందుకోసమనండి. అంతేగాని కట్ చేసాం కదా నార్మల్గా ఫోల్డ్ చేసి కుట్టేయడం అని అనుకోకూడదు. ఈ విధంగా చెక్ చేసుకొని ఎక్సెస్ ఉంటే అదంతా కట్ చేసేసుకొని ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అండి. చూడండి కింద వైపున ఎక్సెస్ అంతా కూడా నేను కట్ చేసేస్తున్నా. కట్ చేసేసి ఇప్పుడు ఫోల్డ్ చేసేస్తానండి. ఓకేనా. చూడండి ఈ కింద వైపు కూడాను ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఈ విధంగా రెండు ఫోల్డింగ్లు చేయాలన్నమాట. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్ ఫినిషింగ్తో స్టిచ్ చేశాను అనేది. ఓకేనా. ఎంత పర్ఫెక్ట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసామో అంతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా ఉంటుందండి. ఓకేనా. ఫిట్టింగ్ రావాలంటే ఏం చేయాలి, మంచిగా కటింగ్ చేస్తేనే కదా, పర్ఫెక్ట్గా కటింగ్ చేస్తేనే మంచి ఫిట్టింగ్ వస్తుంది. ఓకేనండి. ఇవన్నీ కూడాను మీరు మన ఛానల్ కనుక ఫాలో అయ్యారనుకోండి ఫిట్టింగ్తో పాటు ఫినిషింగ్తో పాటు అన్నీ మంచిగా ఉంటాయండి. ఓకేనా. ఇంకా రాబోయే వీడియోలలో కూడా నేను ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. ఓకేనా. చూడండి సేమ్ ఒక వైపునైతే ఏ విధంగా స్టిచ్ చేసామో ఇంకో వైపున కూడాను ఈ విధంగా కింద వైపు నుండి ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి రెండు చివర్లు కూడాను ఖచ్చితంగా రబ్ ఇవ్వాలి. చూడండి టోటల్ డ్రెస్ అయితే రెడీ అయిన తర్వాత నేను మొత్తం ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందనే చూపిస్తాను. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఏంటి హ్యాండ్ను వదిలేసి సైడ్ మాత్రమేనండి. ఎందుకు ఘాట్లు పెట్టుకోవాలంటే ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర ఎక్కువ కరువు తిరిగి ఉంటుంది కదా, కరువు తిరిగినప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనం వేసుకున్న తర్వాత ఓకేనండి డ్రెస్ని తిప్పించిన తర్వాత ముడతలు ఉండవు. ఇట్లాగే వదిలేసామనుకోండి ఆ కరువు వల్ల ఎక్కువ ముడతలు వస్తాయి అన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టేసుకోండి. అట్లాగని కుట్టు చివరి వరకు పెట్టాల్సిన అవసరం లేదండి. ఓకేనా. కుట్టుకి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ విడిచిపెట్టేసుకుని ఘాట్లు పెట్టేస్తే సరిపోద్దండి. అంతేనమాట. ఇంకా చూడండి చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. అది సైడ్ జాయింట్ చేయడంలో ఉంటుందన్నమాట. ఓకేనా. చూడండి మనం కుట్టే విధానంలో కొంచెం అటు ఇటు ఒక పాయింట్ హెచ్చు తగ్గులు రావచ్చేమో కానీ మనం జాగ్రత్తగా కనుక సైడ్ జాయిన్ చేసేస్తే పర్ఫెక్ట్గా ప్లస్ గుర్తు వస్తుంది అనమాట. ఇంకా చూసారు కదండి నెక్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చూడండి ఈ విధంగా కూడాను అక్కడంతా కూడా ముడతలు వస్తాయి కట్స్ దగ్గర మనం లోపల వైపున కట్స్ ఇవ్వకపోతే. అందుకోసమనండి అక్కడంతా కరువు తిరిగింది కదా ఆ పార్ట్ అంతా కూడాను కట్స్ ఇవ్వండి. ఎక్కువ కరువు తిరిగిన వాటికి, స్ట్రైట్గా ఉండే వాటికి అవసరం లేదండి. ఇట్లా కరువు తిరిగిన వాటికి అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. చూసారు కదా ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.